హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన తేజు వ్లాగ్స్. పచ్చి కొబ్బరితో ఇలా వెరైటీగా స్వీట్ చేసుకొని తిన్నారా? తినలేదా? అయ్యో, ఎంత పని చేశారండి. ఇలా వెరైటీగా స్వీట్ చేసుకొని తినండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు పచ్చి కొబ్బరి ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ ముద్ద మిగిల్చకుండా తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. ఏం లేదండి, స్వీట్ చేయడం అయితే చాలా సింపుల్. ఫస్ట్ పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు వేసుకొని ఇలా కలర్ మారేంత వరకు వేపుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరొక స్పూన్ నెయ్యి వేసి తిరుమున పచ్చి కొబ్బరి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ కాచి చల్లార్చిన పాలు కూడా పోసుకోండి. ఇందులోనే ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 6 యాలకులు ఇలా పొడి చేసుకొని స్వీట్ లో వేసుకోండి. ఇలా స్వీట్ లో పోసిన పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా బాగా కలుపుకోండి. అప్పుడే స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చివరిగా ఇలా బాదం పప్పు జీడిపప్పు వేసుకొని ఇంకా కుమ్మేయడమే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.